హాయ్ అండి. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఏ మాత్రం నిద్ర లేవాలి అని అనిపించని కాలంలో ఈ ఉత్తర ద్వార దర్శనం, అదే వైకుంఠ ఏకాదశి వస్తుంది. మనకు తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులు 4 ఉన్నాయి. ఇవే కాకుండా ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం అనే ఇంకో 4 దిక్కులు, మొత్తం 8 దిక్కులు ఉన్నాయి. ఒక్కొక్క దిక్కుకి ఒక్కో ప్రత్యేకత ఉన్నా వీటిల్లో ఉత్తర దిక్కుకు ఉన్న ఆధ్యాత్మిక శక్తి, ధనధాన్య శక్తి ఎక్కువ. అందుకే ధనాగారాన్ని కానీ, ధాన్యపు గాదెల్ని కానీ, పశువుల కొట్టాలని కానీ ఈ ఉత్తర దిక్కులోనే ఉంచుతారు. ఉత్తర దిక్కుకున్న ఈ శక్తిని గమనించి మన పూర్వీకులు శరీరంలో కూడా దిక్కుల విభాగాన్ని చూపిస్తూ బొడ్డు నుంచి తల వరకు ఉన్న భాగాన్ని ఉత్తర దిక్కుగా భావించారు. అందుకే బొడ్డు నుండి తల వరకు ఉన్న భాగానికి మాత్రమే బంగారు ఆభరణాలని ధరించటం అనేది జరుగుతుంది. ఇలా ధరించాలి అని శాస్త్రమే చెబుతోంది. రోజులో కూడా ఉత్తర దక్షిణ విభాగాన్ని చేస్తూ పగటిని ఉత్తరకాలమని, రాత్రిని దక్షిణకాలము అని చెప్పారు. ఈ కారణంతోనే మరణించిన వ్యక్తిని ఉత్తమ లోకాలకు రావాలి అంటే సాయం సంధ్యాకాలం దాటాక సాంప్రదాయం తెలిసిన వారెవరూ కూడాను అంత్యక్రియలు చేయరు. కాబట్టి ఉత్తర వ్యక్తిని మోక్ష దిశగా పంపగల శక్తి ఉన్న ద్విప్లసర ద్వారం 2 తలుపులు. ఉత్తర ద్వారం అంటే మోక్ష మార్గం. ఈ రోజున ఇంటికి దగ్గరలో ఉన్న విష్ణాలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకొని దైవాన్ని దర్శించుకొని రావాలి. ఈ రోజున ఎక్కువ సమయం దైవారాధనలో విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ గడపవలసి ఉంటుంది. ఈ పుణ్యదినం రోజున ఎక్కువ సమయం భగవత్ ఆరాధనలో గడిపితే ఉత్తర ద్వార ప్రవేశం కలిగి మోక్ష మార్గంలోకి పయనించగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.